ఇప్పుడే 2-3 రోజుల నుంచి సామాగ్రి అంతా తయారు చేయడానికి 2-3 రోజుల నుంచి అవ్వింది. దానికి ఎంతో కష్టపడ్డారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు. అలాగే మా మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా ఎమ్మెల్సీ అయిన శ్రీ పిడిగా హరిప్రసాద్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆక్షన్ జరిగింది. ఇప్పుడు స్లమ్ ఏరియాలకు వెళ్ళి మనం అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచి సీఎం అయ్యి ఒక 6 కోట్ల రూపాయలు విరాళాన్ని ఆయన దగ్గర లేకపోయినాక ప్రకటించడం ఎలా అనిపించింది? ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఆయన సహాయం గురించి చెప్పే ఇంకా ఎవరో కూడా పోల్చలేరు. శాశ్వత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని ఎంతో పెద్ద మాటలతో మనం మాటలతో కొలిసే వ్యక్తులం కాదు. ఆయన వ్యక్తిత్వం వేరు, వాటి సమయం సందర్భం వేరని చెప్పారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అది ఎవరికి నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది. ఒక సాయం చేయవలసిన ఉన్న స్థితిలో ఉండి కూడా ఇప్పటికి ఇంకా ₹1 కూడా అసలు వాళ్ళ పార్టీ నుంచి ఇలా ఒక్కరు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మా పిఠాపురం నియోజకవర్గంలో ఇలాగే ఎంతో తోచిన కాడికి ప్రతి జన సైనికుడు కూడా ఎంతో కొంత తోసుకుని ప్రతిదీ సాయం జరగడం జరిగింది. అలాగే కందరాడ గ్రామం నుంచి ఎఫ్కేపాలెం, విరవాడ ఈ గ్రామాల నుంచి కూడా బన్నలు, వాటర్ బాటిల్స్ ఆల్రెడీ పంచడం జరిగింది. ఇవి కాకుండా అలా ఇంకా ఇక్కడే కాదు చాలా వ్యక్తుల నుంచి జన సైనికులు వచ్చి నెల్లూరు నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో తీసుకుని అందజేయడం జరుగుతుంది. ఆవిడ గురించి మాట్లాడినా మనం ఇంకా ఎందుకు వేస్ట్. ఎక్కడో తమిళనాడులో కూర్చుని ఇక్కడ వరదల గురించి మాట్లాడతాం, ఎక్కడో సోపాలో కూర్చుని మాట్లాడేది కాదు. ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి. అది